నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడినల్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ఏంటంటే మన కామెంట్లో కొందరు అడుగుతూ ఉన్నారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మన హోమియోపతిలో ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా సార్? డెఫినెట్గా ఉన్నాయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మన మెడిసిన్స్ ఏంటంటే మన బ్రెయిన్ మీద కంట్రోల్, అంటే మనం హ్యాపీగా ఉంటే ఏదైనా కూడా మనము ఈ ఆత్మవిశ్వాసం అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు చూడండి, చిన్నదానికి డిప్రెషన్ అయ్యి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మనం మెడిసిన్ ఇచ్చినా ఒక్కోసారి పనిచేయదు. అంటే మన మెడిసిన్ ఏదైతే ఇస్తున్నామో, అంటే నేను హోమియోపతి మెడిసిన్ అనట్లేదు, వేరే ఇంకొక మెడిసిన్ అని కాదు, ఏ మెడిసిన్ అయినా మనము నాకు ఈ మెడిసిన్ వేసుకుంటే నాకు మంచిగా అవుతుంది అనే ఆత్మవిశ్వాసం అనేది మనలో బలపడాలి. అప్పుడే ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా మనకు మన జబ్బు నుంచి మనం బయటపడగలిగే అవకాశం ఉంటుంది అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు చిన్నపిల్లలప్పుడు చెప్పేవాళ్ళు, మరి జబ్బు తగ్గాలి అనుకుంటే ఏదో ఒక మట్టి ఇచ్చినా కూడా, లేదా ఒక గరిక పోస అంటాం, అంటే ఒక రకమైన గడ్డి, అది ఇచ్చినా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అని మేము చిన్నప్పటి నుంచి ఆ సామెత తినేవాళ్ళం. అంటే ఇది కూడా మనం ఒక ట్రూ లాగానే వినిపిస్తుంది మనకు. అంటే హార్ట్ బ్లాక్ 80% 90% అయిన కేసెస్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచినప్పుడు ఆ బ్లాక్స్ కూడా ఓపెన్ అయిపోయి, అంటే ఓన్లీ ఆత్మవిశ్వాసం అని కాదు, దానికి తగినట్టు మనం హోమ్ మెడిసిన్ ఇచ్చుకుంటూ అలాగే డైట్ ఫాలో అప్ అయితే 80-90% బ్లాకేజ్ ఉన్నా కూడా మనము మన మెడినల్ హోమియోపతిలో, అంటే ఈ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా అందరికీ క్యూర్ చేస్తున్నాం అనమాట. అంటే మీకు ఆత్మవిశ్వాసం పెంచాలంటే ఇలాగా మీకు వచ్చిన జబ్బు నుంచి మీరు బయటపడితే మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుద్ది. అందుకే ఈ హోమియోపతిలో ఏంటంటే మేము చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తున్నాం అందరూ ఎడ్యుకేట్ అయిపోతూ చాలా వరకు 50-60% దీని మీద చాలా వరకు టర్న్ అయ్యి వాడుతూ ఉన్నారనమాట. అంటే మనం ఇంకొక మెడిసిన్ తీసుకున్నాం, దానికి ఏంటంటే నొప్పి గొలితే ఇంకొక జబ్బు, అంటే సింపుల్గా చెప్పాలంటే దానికి సింపుల్గా గ్యాస్ట్రైటిసే వస్తుంది, మళ్ళీ దానికి ఇంకొకటి దానికి వేసుకుంటే ఏమవుద్ది, వేసుకోగా ఈ తగ్గడం ఎట్లన్నా కానీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి WHOనే రిలీజ్ చేస్తుంది, మనం చెప్పింది కాదు. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని మనకు ఒక కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో, మొత్తం యూనివర్సల్ మెడికల్ సిస్టమ్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ WHOనే మనకు చెప్తుంది అనమాట. ఈరోజు ఇది వేసుకుంటే దీంతో, అంటే అప్పటికి ఉన్న దాన్ని చెప్తున్నారు, వాళ్ళ తప్పని కాదు. ఈ మోడర్న్ మెడిసిన్లో ఏమవుతుందంటే, ఈ ఈస్టర్న్ వెస్టర్న్ మెడిసిన్లో ఈ కల్చర్ వచ్చేసి ఈ ఆత్మవిశ్వాసం అనేది ఈ మోడర్న్ మెడిసిన్లో చాలా వరకు తగ్గిపోతుంది జనాలకు. అందుకే చాలా వరకు హోమియోపతి వైపు టర్న్ అప్ అయ్యి, ఇప్పుడు నా వయసులో నేను 20-25 years ఆఫ్ దీంట్లో ఈ ప్రాక్టీస్లో చాలా రేర్ కేసులు, అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ అంటే వాల్వ్స్ దెబ్బతింటే ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది, కానీ వాటిని మనం రిపేర్ చేయలేము, అది సర్జికలే చేయాల్సిందే. అలా కాకుండా హార్ట్ బ్లాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, కొంతమంది కొలెస్ట్రాల్ బాడీలోకి ఎంటర్ కాగానే అదేదో భూతం మన బాడీలో ఎంటర్ అయినట్టు ఫీల్ అయ్యి దాని మీద కూడా ఇది చేస్తుంటారు. అలా వద్దండి. కొలెస్ట్రాల్కి కూడా హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి అంటే మీ కొలెస్ట్రాల్ కూడా 250, 300, 500 ఉన్న వాళ్ళు కూడా రండి, 40-45 days వాడండి. మీ కొలెస్ట్రాల్ 500 కూడా 250కి తగ్గించి మనం తగ్గించి చూపించే అవకాశం ఉంటుంది. కాకపోతే మేము చెప్పాలంటే కూడా ఏంటంటే, ఈ రోజుల్లో బయట మనం చూస్తున్నాం, అంటే ఈ ఆకు వాడండి, అది చేసుకోండి, ఇది తగ్గిపోతుంది, అది తగ్గిపోతుంది అని చాలా వరకు పీపుల్ మైండ్ అయితే డైవర్ట్ అయిపోయి చాలామంది బాధపడి జబ్బులు ఎక్కువైన తర్వాత పరిగెత్తకుండా మన దగ్గరకు వచ్చే కేసులు కూడా మనం చాలామంది చూస్తున్నాం అనమాట. ఆ విధంగా ఆత్మవిశ్వాసానికి పెంచేటివి అంటే ఏంటివి, మీ జబ్బు ఏంటి, దాన్ని బట్టి మనం క్యూరేటివ్ ట్రీట్మెంట్ అయితే మన దగ్గర ఉందండి. మన హోమియోపతి మెడిసిన్లో కంపల్సరీ మీకు క్యూర్ చేస్తాం. వచ్చి మన దగ్గర కానీ బయట కానీ తీసుకోవచ్చు. మీరు మన దగ్గర వస్తే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది, కాబట్టి మన దగ్గర వాడితే ఇంకా మంచిది. మనం ఏంటంటే ఆంధ్ర ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా మీరు కావాలంటే ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా మేము ఇస్తున్నాము, లేదా మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న అక్కడ తీసుకొని మీరు వాడుకోవచ్చండి. ఇదంతా మీకు ఏంటంటే ఎడ్యుకేట్ చేయడానికి నేను చెప్తున్నా. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.